లైఫ్ బీ లౌడ్ ఇన్ ప్రైజింగ్ గాడ్. ఈరోజు చాలామంది చూడండి, కష్టాలు వస్తే వారి స్టేటస్లో పెట్టేస్తారు ఏడుపు పాటలు, ఎమోషనల్ డైలాగులు, నాకు ఎవ్వరూ లేరు, ఐఎమ్ లోన్లీ, మనుషులందరూ ఇంతే. అంటే ఎవరికి ఏదో చెప్పదలుచుకుని నేరుగా చెప్పరంట, వాళ్ళు స్టేటస్లో పెట్టుకుంటారంట. అందరూ నన్ను విడిచిపోయారు, అందరూ మోసగాళ్ళే, అందరూ మోసగాళ్ళని పెట్టావు. దేవుడు నమ్మదగిన దేవుడు అని పెట్టావు ఎప్పుడన్నా? దేవుడు నా జీవితాన్ని హెచ్చించాడని పెట్టావు ఎప్పుడన్నా? నేను నమ్మిన నా క్రీస్తు నన్ను బలపరిచాడన్నా, లోయలో ఉండి నన్ను కొండపైకి ఎక్కించాడని పెట్టావు ఎప్పుడన్నా? అవి పెట్టావు. నీ ఎమోషనల్ డ్యామేజ్లు మాత్రం పెట్టుకుంటావు, నీ సాధనలు పెట్టుకుంటావు. నీ గురించి ఏదైనా న్యూస్ పేపర్ వస్తే పెద్ద డైలాగ్ పెట్టుకుంటావు, నీకేదైనా ఎవడన్నా టైటిల్ ఇస్తే పెద్ద పెట్టుకుంటావు, నిన్ను ఎవడన్నా పొగిడితే అది స్క్రీన్ షాట్ తీసి పెట్టుకుంటావు. ఈరోజు కొత్త ట్రెండ్లు అంట. పుట్టినరోజున పాపం ఎవరు ఒకప్పుడు పుట్టినరోజు అంతే అందరు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఇప్పుడు ఎవడంతా థ్యాంక్ యూ చెప్పారో అందరిది తీసి స్టేటస్ పెట్టుకుంటారంట. ఎందుకు పెడతారు చెప్పండి? మిగతా వాడికి చెప్తాను, ఒరే వీళ్ళందరూ పొగిడారు, నువ్వు పొగల్లా. మిగిలిన అందరూ విష్ చేశారు, నువ్వు విష్ చేయాలి, నువ్వు కూడా విష్ చేయి. అది చూసినోడికి ఎట్లా ఉంటుందంట? హ్యాపీ బర్త్డే అని చెప్పాలంటే వీడికి ఏదో పెడతాంలే పెట్టు. You see, in your birthday, never ask anybody to tell you happy birthday. And you don't have to even let them know. People who love you, they know you. And they will do it out of heart. అర్థమవుతుందా? డోంట్ క్రేవ్ ఫర్ ఇట్. అలాంటి మనుషులు ఎట్లా నన్ను ప్రేమించు నన్ను ప్రేమించు నన్ను ప్రేమించు అడిగే రకమంట రాదు. అలాంటి వారు ఈజీగా డిప్రెస్ అయిపోతారని సైకాలజిస్ట్ చెప్తారు.